పరిశుద్ధ గ్రంథం. మన దేవుడు మనల్ని పట్టించుకునేటువంటి దేవుడు. ఆయన మన సమస్యల్లో జోక్యం కలుగు చేసుకునేటువంటి దేవుడు. మీరు ఎలా చెప్తున్నారండి ఈ మాట అంటారా? బైబిల్‌లో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్నటువంటి నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఐ హావ్ సీన్ దేర్ సఫరింగ్స్. ఈ రోజున ఈ లైవ్‌లో మీరు వాక్యం వింటున్నారు చూడండి. ఈ సమయంలో మీరు ఇంట్లో ఉన్నా సరే, వీధిలో ఉన్నా సరే, ఆఫీస్‌లో ఉన్నా, ఎక్కడున్నా సరే, మన దేవుడు నీ సమస్యల గురించి ఆయన పట్టించుకునేటువంటి దేవుడు. ఐ హావ్ సీన్, ఆయన చూసేటువంటి దేవుడు. రెండవది, పనులలో తమను కష్టపెట్టేటువంటి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటున్నటువంటి దేవుడు. రెండవది ఏంటంటే, ఆయన కేవలం చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాదండి. రెండవది, మనం ప్రార్థన చేస్తే పట్టించుకొని దాన్ని వినేటువంటి దేవుడు. అంతటితో ఆగిపోయాడంటారా? కాదండి. ఆయన నేను మిమ్మల్ని పెట్టుచున్నటువంటి శ్రమలను చూచి నేను మిమ్మలను నడిపించుటకు నేను దిగి వచ్చాను అంటున్నాడు. అంటే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు సంబంధించినటువంటి ఈ యొక్క వాగ్దానం, వారు ఐగుప్తులో ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. ఆ బాధలు పడేటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఎంత చక్కగా పట్టించుకుంటున్నాడంటే, నేను మీ కష్టాన్ని చూశాను, మీ మొర నేను ఆలకించాను. మూడవది, నేను మిమ్మల్ని ఇక్కడిని విడిపించి ఆ పరమ కానాను దేశానికి లేదా క్యానాన్కి నడిపించడానికి నేను దిగి వచ్చాను అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎలాంటి సఫరింగ్స్లో ఉన్నా సరే, మీరు ఎలాంటి కష్టంలో ఉన్నా సరే, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయండి. తప్పనిసరిగా మీ ప్రార్థన దేవుడు వింటాడండి. సపోజ్ మీరు హౌస్ వైఫ్గా ఉన్నారు, మీ సమస్యల గురించి మీరు ఎవరితో చెప్పుకోలేరు కదా, మీ హస్బెండ్తో చెప్పుకోలేరు, లేకపోతే మీ పిల్లలతో చెప్పుకోలేరు. మీరున్నటువంటి గృహంలోనే ఒక రూమ్లోకి వెళ్ళి చిన్న ప్రార్థన చేయండి. యేసు ప్రభు ఏమన్నాడండి? మీరు తలుపులు వేసుకొని ప్రార్థన చేయమన్నాడు. ఈరోజున ఈ మోడర్న్ టెక్నాలజీలో చాలామంది ప్రార్థనకి సమయం లేదండి, కానీ బైబిల్ చెప్తా ఉంది ఆయన మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. కాబట్టి ఆయన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు మాత్రమే కాదు, మన సఫరింగ్స్ చూసేటువంటి దేవుడు మాత్రమే కాదు, కానీ మనల్ని విడిపించి మన జీవితంలో గొప్ప కార్యములను చేసేటువంటి దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మిరకిల్స్ అండి. అద్భుతాలు చేయగలడు. ఎలా అంటారా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. మీరు అనొచ్చు, విశ్వాసం అంటే ఏంటి బ్రదర్ అన్నారు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? మన కళ్ళతో చూడనటువంటి విషయాలను నమ్మి ప్రార్థన చేసినప్పుడు వాటిని మన కళ్ళ ముందే దేవుడు చూపెడతాడు. దీనినే విశ్వాసం అంటాడనమాట. ప్రార్థన చేస్తే దేవుడు విని మీ కార్యాలను సఫలం చేస్తాడు, మీకున్న సఫరింగ్స్ నుంచి విడుదలనిస్తాడు. మరి ఒకసారి ఈ సందేశాన్ని ఆలకిస్తున్నటువంటి మీరు ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలను విడిపించినటువంటి దేవుడు, నన్ను విడిపిస్తావు ప్రభువా అని ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేస్తే